నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సునీల్ నాయక్ అరెస్టు గురించి మనం 2-3 రోజులుగా వింటూనే వస్తున్నాం. వాస్తవానికి దీని మీద నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఇంటికి వెళ్ళడం, అరెస్ట్ చేస్తానికి వెళ్ళడం, అక్కడ పోలీసులను గ్యాదర్ చేయడం, అక్కడి నుంచి చాలా పెద్ద ఇష్యూసే జరుగుతూ వస్తున్నాయి. మొత్తానికి కోర్టుల్లోకి వెళ్ళింది. మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? అంటే సునీల్ నాయక్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఒక పెద్ద దిద్దుకోలేనంత తప్పు చేసి దాని నుంచి బయటపడటానికి తన కులాన్ని, తన జాతిని, ఇవన్నీ తన హోదాని, అతను ఐపీఎస్ ఆఫీసరు, తన హోదాని, వీటన్నిటినీ పణంగా పెడుతుండటం చూస్తే మాత్రం ఒక రకంగా చూస్తే నవ్వు వస్తుంది, ఇంకో రకంగా చూస్తే ఆవేదన కలుగుతుంది. తప్పు చేయటం ఎందుకు? ఈ రోజున ఇన్ని తిప్పలు పడటం ఎందుకు? పోనీ నువ్వు తప్పు చేసింది ఎవరి కోసం? నీ కోసం చేసావా? లేదు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి తప్పు చేశావు. నీ కోసం ఏదో డబ్బుల కోసం కకృతి పడ్డాడండి అంటే దానికి ఏదైనా అర్థం ఉంది. ఏదో డబ్బుల కోసం కకృతి పడ్డాడా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆనాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి లాకప్లో పడేసి కొడుతుంటే నువ్వు అక్కడే ఉండి అరే తప్ప ఇట్లా చేయకూడదు అని వారించకుండా ఇట్టు కొట్టు, అక్కడ కొట్టు, ఇట్ట కొట్టు అని చెప్తే నిన్ను క్షమించి వదిలేయాలా? నీ కులాన్ని చూసి వదిలేయాలా? నీ ఐపీఎస్ హోదాను చూసి నిన్ను వదిలేయాలా? అసలు నిన్నెందుకు పంపించాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా ఆలోచించావా? ఒక్కసారన్నా ఈ సునీల్ నాయక్ కానీ, పివి సునీల్ కుమార్ కానీ రఘురామకృష్ణరాజుని కొట్టడానికి అరెస్ట్ చేసి హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావటానికి ఎస్సీలని ఎస్టీలని అక్కడ విజయపాలని ఇంకొక అతను ఉన్నాడు కదా, ఎస్సీలని ఎస్టీలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉపయోగించాడు? ఎప్పుడన్నా ఆలోచించారా వీళ్ళందరూ? అంటే మిమ్మల్ని షీల్డ్గా పెట్టుకొని, మిమ్మల్ని కవచంలాగా వాడుకొని, మీ కులాలని, మీ మతాలని, మీ జాతుల్ని కవచంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశాడు అనేది అర్థం కావట్లేదా? సార్ ఇప్పుడు మీరు చెప్తూ నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొస్తుంది సార్. కాదంబరి జత్వాని కేసులో కూడా విశాల్ గూర్ని కూడా సేమ్ ఇలాంటి సంబంధించిన క్యారెక్టర్. సో అంటే ఏదో ముందే వ్యూహంగా పన్నుకొని చేస్తున్నట్టుకైతే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. చేశాడు. మీకు ఆ డౌటే లేదు. నేను కుల్లా చెప్తున్నా, ఎస్సీలని ఎస్టీలని ఆఫీసర్లని మాత్రమే ఇటువంటి పనులకి ఎందుకు ఉపయోగించాడు? అది కూడా డెప్యుటేషన్ నుంచి బయట నుంచి తెచ్చుకొని మరి. నీకు బీహార్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసరు ఈ సునీల్ నాయక్ని డెప్యుటేషన్ మీద ఎందుకు తెప్పించుకున్నాడు? ఇప్పుడు ఈ కేసులన్నీ ఏంటి? నువ్వు అక్కడ బీహార్లో ఇతను ఐజీ ఫైర్ డిపార్ట్మెంట్లోనో ఎందులోనో పనిచేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సిట్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే రకరకాల వార్తలు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే ట్రాన్సిట్ వారెంట్ కోసం వెళ్ళారు. అక్కడ ఉన్న వ్యక్తి కాబట్టి, అక్కడ పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ కాబట్టి, నేను అరెస్ట్ చేసామయ్యా, మేము ఆయన్ని తీసుకెళ్తాము, ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి మేము విచారణ చేయాలి అంటే కోర్టు విచారణ చేస్తావా? నీకు ట్రాన్సిట్ వారెంట్ ఇస్తున్నాను, ఇవ్వట్లేదు, ఏదో చెప్పాలి. ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకపోవటానికి రీజనింగే ఉండదు. ఎందుకు అంటే నువ్వు కేసు విచారించట్లా. నువ్వు పాట్నా హైకోర్టు కావచ్చు, నువ్వు ఏ హైకోర్టు అన్నా కావచ్చు, కేసు నువ్వు విచారించట్లా. నీకు కేసుకి సంబంధం లేదు. ఆఫీసరు నీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆఫీసర్ కావచ్చు ఎవడైనా కానీ, అతను నీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వేరే ప్రాంతం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి నిన్ను పర్మిషన్ అడుగుతున్నారు ట్రాన్సిట్ వారెంట్ అక్కడి నుంచి తీసుకెళ్ళటానికి. నువ్వేం చూడాలి అంటే, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులేనా? మీరు చూపించండి, మీరు చూడండి, మీ ఆధారాలు చూపించండి.
మీరు సేఫ్గా తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, చేస్తారా? మేము చేస్తాము. ఇటువంటి క్వశ్చన్లు అడిగి ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వాలి. అంతేగాని ఈయన ఏం నేరం చేశాడు, మీరు ఎందుకు వచ్చారు, ఆ నేరం ఏంటి, ఆ నేరానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడగటానికి వీల్లేదు. నువ్వు ఎంత న్యాయస్థానమైనా. నేను చెప్తున్నది చాలా సెన్సిటివ్ లీగల్ మ్యాటర్స్. నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే నేను నేనేమో అడ్వకేట్ని కాదు, జర్నలిస్ట్ని. దానికి సంబంధించిన విషయాలన్నీ కనుక్కున్న తర్వాతే కదా నేను మాట్లాడేది. నువ్వు కేసు విచారణ చేయడానికి వీల్లేదు. ట్రాన్సిట్ వారెంట్ అడిగారు, ఆ ట్రాన్సిట్ వారెంట్ ఇస్తావా లేదా? 2 వారాలు అరెస్ట్ చేయొద్దు, 3 వారాలు అరెస్ట్ చేయొద్దు, నువ్వే రుజువు చేయటానికి. ఇది ఇక్కడ న్యాయపరమైన విషయం. దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమీ గమ్మున కూర్చోరు. వాళ్ళు ఖచ్చితంగా పాట్నా హైకోర్టు లేకపోతే లోకల్ కోర్టు, బీహార్ లోకల్ కోర్టులు ఇచ్చిన ఆదేశాల మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ లోపల ఏంటి అంటే, ఎక్కడైతే గుంటూరు పోలీస్ స్టేషన్లో, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయి ఉన్నదో, రఘురామకృష్ణరాజు తన కంప్లైంట్ని ఇచ్చింది ఆ పోలీస్ స్టేషన్లో. అందుకని దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ ఫాలో అయ్యి అతని మీద అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ని తీసుకున్నారు. ఇవన్నీ ఏంటి అంటే, మరి ఇప్పటివరకు ఎందుకు తీసుకోలేదు అని మీరు అడగచ్చు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఎందుకు తీసుకోలేదని మీరు క్వశ్చన్ అడగాలి. దానికి నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ సునీల్ నాయక్ మీద కోర్టు ఇది ఉన్నది, కొహెసివ్ యాక్షన్స్ ఏం తీసుకోమాకండి అని ఉన్నాయి. ఆ టైం అయిపోయింది. ఆ టైం అయిపోయింది అంటే కోర్టు రక్షణ నుంచి ఆ సునీల్ నాయక్ బయటకు వచ్చాడు. కోర్టు రక్షణ లేదు కాబట్టి అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఈ డ్రామా అంతా జరిగింది. అందుకని ఇప్పుడు అరెస్ట్ వారెంట్ తీసుకొని పోతున్నారు. డోంట్ వరీ, నీది ఏ క్యాస్ట్ అయినా, నువ్వు చాలా కష్టపడి పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తివైనా, నువ్వు ఐపీఎస్ అధికారిగా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత నుంచి నువ్వు డీవియేట్ అయ్యావు అంటే నిన్ను న్యాయస్థానాలు కూడా చూస్తూ ఊరుకోవు. నేను ఎస్టీగా పుట్టటమే నేను చేసిన నేరమా అని సునీల్ నాయక్ ప్రశ్నించటం, దానికి ఈ వైసీపీ అనుబంధ గిరిజన సంఘాలు కొన్ని వచ్చినాయి. గిరిజన సంఘాలు వచ్చేసి ఆ సునీల్ నాయక్ మా జాతి ఎంతో కష్టపడి, అతను మా జాతికి చెందిన వ్యక్తి ఎంతో కష్టపడి ఐపీఎస్ అయితే మీరు అతన్ని వేధిస్తారా? మరి రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టచ్చా? లాకప్లో నువ్వు ఎక్కడ బీహార్ క్యాడర్ వాడివి, నువ్వు డెప్యుటేషన్ మీద ఆంధ్రాకు వచ్చావు. నువ్వు మర్యాదగా డెప్యుటేషన్ కాలంలో పని చేసుకోవాలి, పోవాలి. నీకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టానికి నువ్వెందుకు ప్రయత్నం చేసావు? అసలైన మిమ్మల్ని అందరినీ పెట్టి ఒక సైన్యంగా ఇటువంటి రాజకీయ పరమైన కార్యక్రమాలు చేయించిన జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అది చేశాడో ఆ మాత్రం గ్రహించలేరా? మీరు ఐపీఎస్ చదివారు కదా, గ్రహించాలి కదా. అందుకని ఏంటి అంటే, అరెస్ట్ అయిన ప్రతివాడు కులం కార్డులు వాడుకుంటూ పోతూ ఉంటే భారతదేశంలో ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎట్లా అరెస్ట్ చేస్తావు? రఘురామకృష్ణరాజు ఆయన ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, పడేసి కొట్టు. నువ్వు నిన్ను కొట్టినా ఎవడో అడగడు. అది అసలు మొన్న జరిగిన అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తున్నామో ఏమంటున్నారు, అక్కడ కాపు టైగర్ని అరెస్ట్ చేశారు అంటున్నారు. జోగి రమేష్ని అరెస్ట్ చేస్తేనేమో అటు బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నిజంగా వీళ్ళందరూ ఇంకొక దరిద్రం చెప్తా మీకు. ఈ కేసులో ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు అతను ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అతను ఏం చెబుతున్నాడు తెలుసా? ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రభావతి అమ్మ అని ఆమె ఒక డాక్టర్ ఉంది, కాపు బిడ్డ అని ఆమె క్యాస్ట్ చెప్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు, క్యాస్ట్ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు క్యాస్ట్? ఇప్పుడు
పోనీ నీ క్యాస్ట్ వాడైతే మా ఎస్సీ అండి అని చెప్పొచ్చు. ఎస్సీ కాదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు? అంటే నీ ఉద్దేశం ఏంటి? ప్రభావతి మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్నది అని చెప్పటం, ఆమె కాపు కాబట్టి కక్ష సాధిస్తున్నది అని చెప్పటం అని నీ ఉద్దేశం. నేరం కాళ్ళల్లో మొత్తం నరాలు చిట్లు ఎముకలు పగిలితే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది అని చెప్పి అదే రఘురామకృష్ణరాజు కాళ్ళకి నీకు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే అంతకు 2 రోజులు 3 రోజుల ముందర నీ దగ్గరికి వస్తే నువ్వు కాల్లో గాయాలు లేవు అని ఎట చెప్పావు నువ్వు? అంటే చెప్పినప్పుడు నువ్వు క్యాస్ట్ పరంగా చెప్పావా? రఘురామకృష్ణరాజు నా క్యాస్ట్ కాదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి ఏ రిపోర్ట్ అడగమంటే ఆ రిపోర్ట్ ఇస్తానంటావా? అదే రఘురామకృష్ణరాజు కాపు అయితే నువ్వు ఆ రిపోర్ట్ ఇవ్వవా? అంటే కుల ప్రాతిపదికన నువ్వు పనిచేస్తావా? వాట్ ఈస్ దిస్? జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే బీసీ అంటే, నువ్వు ఇవి అమర్ రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపు అనే, ప్రభావతిని పట్టుకొని ఇది చేస్తే కేసు పెడితే కాపు బిడ్డ ప్రభావతి అనే. ఇంకేం చేయాలి? ఎట్లా చేయాలి? కొట్టచ్చు, మీరు పడేది లాకపులు పడేసి కొట్టచ్చు ఎవడన్నా. ఎంతమందిని ఈడ్చుకొచ్చాడు ఈ సునీల్ నాయక్, ఎంతమందిని అలో లక్ష్మణ అంటూ ఏడ్చారు. అయ్యా మేమేం తప్పు చేయలేదయా, మమ్మల్ని ఈడ్చుకెళ్ళొద్దయా, మమ్మల్ని లాకపోవద్దయా, నీ దగ్గర పోలీసు బలం ఉంది కదా అని మమ్మల్ని అన్యాయం చేయొద్దాయా అని ఏడ్చారు ప్రజలు. ఈ రోజున నువ్వే పరిస్థితికి వచ్చావు? ఆలోచించుకో. ఐపీఎస్ రేంజ్ లో ఉన్న క్యాండిడేట్ పరారీలో ఉన్నాడంటే ఇంతకన్నా ఇంకా అవమానం ఏముంటుంది? ఆలోచించుకో. నీ పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చింది? ఎంతమంది జగన్మోహన్ రెడ్డి బారిన పడి ఎంతమంది ఐఏఎస్లు పోయారు, ఐపీఎస్లు పోయారు, సైంటిస్టులు పోతున్నారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అంటే భయపడితే, భయం అయితే రాజీనామా చేసి అవతలికి పోండి. అసలు నువ్వు వేరే రాష్ట్రానికి సంబంధించిన వాడు నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్లో నువ్వు చేయటం ఏంటి? అందుకని సునీల్ నాయక్ ఇప్పటికైనా తన కులాన్ని వాడటం మానుకోవాలి. తనకి రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ వచ్చినందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కి కృతజ్ఞతతో ఉండాలి. ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, పరిరక్షించటానికి ఆయన ఎంత శ్రమపడ్డాడో, ఆయన మొత్తం అసలు ఈ కుల వ్యవస్థని పారద్రోలటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో అవన్నీ చూసి స్ఫూర్తి పొంది అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ తోటి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావు కాబట్టి, నువ్వు రిజర్వేషన్తో అయ్యావో, నీ స్వయం ప్రతిపత్తితో అయ్యావో, నీ ప్రతిభతోటి అయ్యావో నాకు తెలియదు. కానీ నువ్వు నేను ఎస్టీని అంటున్నావు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సుప్రీం, అదొక్కటి గుర్తుపెట్టుకో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అతనే ఎస్టీ కాబట్టి నన్ను ఇలా ఇబ్బందులు పెడుతున్నారంటే దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. కానీ ఇలాంటి చర్యల వల్ల సరైనటువంటి ఎస్టీలకు సంబంధించి న్యాయం కూడా జరగకుండా చేస్తున్నటువంటి ఒక కుట్ర కూడా ఇదని చూడొచ్చు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.